అందరికీ నమస్కారము. మనం ప్రతిరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకు ప్రబోధించిన భగవద్గీతలో ఏమున్నాయి అన్నవి అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మనం ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగము అన్న భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్లో ఏమేమి రాసి ఉన్నది అన్నది మనం చక్కగా విన్నాము. మన వీడియోస్లో పొందుపరచబడి ఉన్నది. ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు దయచేసి ఆ వీడియోల్ని చూడండి. అవి మీకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి ఏం ప్రబోధించారు అన్నది మనం చక్కగా అర్థం చేసుకొని మన జీవితాల్లో వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఆ శ్రీకృష్ణ వారు మన కోసం ప్రబోధించిన భగవద్గీతని చదవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనం భగవద్గీతలోని 2వ చాప్టర్ సాంఖ్యయోగము, దాంట్లో ఇంతకు ముందు వీడియోలో 2.63 వరకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏం చెప్పారు అన్నది మనం చక్కగా దాని అర్థాన్ని పట్టుకున్నాము. ఈ వీడియోకి ఎవరైనా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి 2 లైన్స్లో నేను దీని పూర్వం ఏం జరిగింది అన్నది మీకు చక్కగా వివరిస్తాను. అక్కడ నుండి ముందుకు వెళ్దాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో దట్ వీటి తర్వాత చాప్టర్స్లో శ్లోకాలకి అర్థాలు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సరే, మరి మనం దీనికి ముందు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. అది కురుక్షేత్ర సంగ్రామం, ఆ మూమెంట్. శ్రీకృష్ణుల వారు, అర్జునుల వారు, ఇరు సేనలు, పాండవులు, కౌరవులు, లక్షలాది సైన్యం ఆ యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. ఆ మూమెంట్లో అర్జునుల వారు వాళ్ళ రక్త సంబంధికులను చూసి, గురువులను చూసి చాలా మనస్సంతా ఆయనకి బాగా బాధ కలిగింది. నేను వీళ్ళనా చంపాల్సింది ఇప్పుడు యుద్ధంలో, వీళ్ళంతా నా రక్త సంబంధికులే, నా గురువులే, వీళ్ళని చంపటం వల్ల నాకు పాపం అంటుకుంటుందే అని ఆయన తన ధైర్యాన్ని, ధీరత్వాన్ని ఒక్కసారిగా కృంగిపోయి రథంలో కూలబడ్డాడు. యుద్ధం చేయటము అవసరమా, నేను చేయలేను అన్న మనస్థితికి వచ్చేశాడు. ఆ మూమెంట్లో శ్రీకృష్ణుల వారు అర్జునుల వారికి ప్రబోధ చేస్తూ ఉన్నారు. ఆయన్ని ఉత్తేజపరచటానికి ఆయన బోధ చేశారు. ఇది అర్జునుల వారికే కాదండి, ఇది సమస్త మానవాళికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు వాళ్ళ కర్తవ్యం ఏంటి, ఎలా నడుచుకోవాలి అని అందరికీ ప్రబోధ చేశారు. అది మనం చెప్పుకుంటూ వస్తున్నాము. సో ఇప్పుడు 2.64లో శ్రీకృష్ణుల వారు ఏమి ప్రబోధ చేస్తున్నారు అన్నది మనం తెలుసుకుందాం. ఆయన చెప్తున్నారు, ఓ అర్జున, ఇంద్రియ వస్తు విషయాలను వాడేటప్పుడు కూడా మనస్సు నియంత్రించిన వాడే, మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకి పాత్రుడవుతాడు. చూడర్జున, ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాళ్ళు మరియు మమకార ద్వేషరహితంగా, ఇక్కడ ఏం జరుగుతుంది అర్జునుల వారికి? యుద్ధానికి వచ్చేటప్పుడు ఆయనకి తెలుసు మన యుద్ధానికి ఎందుకు వస్తున్నాము, ఎవరితో యుద్ధం చేయాలి, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అని అర్జునుడికి తెలిసే వచ్చాడు. కానీ ఆ మూమెంట్లో ఏమైంది? ఒకలాంటి మాయ కమ్మేస్తుంది. మనస్సంతా ఆ మాయతో నింపబడినప్పుడు ఏమవుతుంది?
మనకి అన్నీ మారిపోయి మనం డిఫరెంట్గా ఆలోచిస్తాము. అక్కడికి వచ్చి మన కర్తవ్యం ఏంటో కూడా మర్చిపోతాము ఒక్కోసారి. సో అదేవిధంగా అర్జునులు వారు కూడా ప్రవర్తిస్తున్నారు కదా. నా బంధువులే, నా చిన్నాన్న పెద్దనాన్న పిల్లలే, నా గురువులే అన్న మమకారాన్ని ప్రదర్శిస్తున్నాడు. సో ఇక్కడ శ్రీకృష్ణుల వారు దానికి చెప్తున్నారు, అర్జున నీ కర్తవ్యమే ఇంపార్టెంట్. క్షత్రియుడిగా నీ కర్తవ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎవరైతే ఇంద్రియ వస్తువుల మీద ద్వేషరహితంగా, అంటే ఇంద్రియ వస్తు విషయాలతో మనస్సుని నియంత్రించుకున్న వాళ్ళు ఉంటారో, మరియు మమకార ద్వేషానికి రహితంగా ఉంటారు, వాళ్ళే భగవంతుని కృపకి. అర్జును కొన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఈ ముందు దాంట్లో మీకు తెలుస్తుంది చూడండి. ఎలాంటి వాళ్ళు భగవంతుని కృపకి పాత్రులు అవుతారు, అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు శ్రీకృష్ణుల వారిని. సో దానికి చెప్తున్నారు, ఎలాంటి వాళ్ళు భగవంతుని కృపకి పాత్రులు అవుతారంటే, మనం వస్తువుల మీద, సంపదల మీద, అన్నిటి మీద వ్యామోహం లేకుండా ఉండాలి. ప్లస్ మమకారము, ప్రేమ, మమకారము, వీటి మీద కోపము, ఒకళ్ళంటే కోపము, ద్వేషము అన్న వాటికి రహితంగా ఉంటారో అలాంటి వాళ్ళు భగవంతుని కృపకి పాత్రుడు అవుతారు అర్జున అని అర్జునులు చెప్తున్నారు. భగవంతుని కృప ద్వారా ఎప్పుడైతే మనకి భగవంతుని యొక్క కృప మన మీద ఉంటుందో అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమ శాంతి లభిస్తుంది. భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమ శాంతి లభిస్తుంది. దేవుని కృప ఉంటే మనకి అన్ని దుఃఖాలు తొలగిపోతాయి, మనకి సచ్చిదానంతమైన శాంతి లభిస్తుంది. మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరంగా నిలుస్తుంది. చూడు అర్జున, భగవంతుని కృప ఉంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. అలా ప్రసన్న చిత్తంతో, అంటే మన కర్తవ్యం మనం చేసుకుంటూ వెళ్ళి మనం ప్రసన్న చిత్తంతో ఉన్నామనుకోండి, ఏది జరిగితే అది జరగని, మన కర్తవ్యం ఏంటో అది చేస్తూ వెళ్ళిపోయామనుకోండి, అలాంటి బుద్ధి ఉన్న వ్యక్తికి శీఘ్రంగానే, తొందరగానే భగవంతుని యందు స్థిర చిత్తం నిలుస్తుంది. అలా మన కర్తవ్యం మనం చేద్దాం, తర్వాత దేవుడు ఎట్లా చేస్తే అట్లా అని ఆలోచిస్తూ మన కర్తవ్యం మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అలాంటి వాళ్ళకి భగవంతుని యందు స్థిర చిత్తం కలుగుతుంది. ఇంకా ఏం చెప్పారు, కానీ మనస్సును, ఇంద్రియాలను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి మనసు ఏది చూపిస్తే దాని వెంట పరిగెట్టి, మనసుకి ఏది అనిపిస్తే అది చేసే వ్యక్తికి, క్రమశిక్షణ లేని వ్యక్తికి, స్థిరమైన బుద్ధి లేని, నిలకడైన మనస్తత్వం లేని వ్యక్తికి భగవత్ ధ్యాస కుదరదు. మనం ప్రతిసారి మనసుని చిత్తంగా ఒక చోట నిలపకుండా, మనకి ఏది అనిపిస్తే అది చేస్తూ, ఏది చెయ్యాలంటే అది చేస్తూ, ఒక స్థిర చిత్తం లేకుండా, క్రమశిక్షణ లేకుండా ఉన్నామనుకోండి, అలాంటి వాళ్ళు భగవంతుని మీద ధ్యాస ఉండదు వాళ్ళకి. కానీ ఎవరికైతే మనస్సుతో భగవంతుని యందు ఎప్పుడు ఐక్యం అవుతాడో వానికి శాంతి లభిస్తుంది. మనస్సులో భగవంతుని యందు ఎప్పుడు ధ్యానంగా ఉంటాడో వాళ్లకు శాంతి లభిస్తుంది. ఎవరైతే మనస్సులో భగవంతునితో ఐక్యం అవ్వడో, అంటే వాడి మనస్సులో ఎప్పుడు అన్ని వివిధ ఆలోచనలు ఉంటాయి, ఇక వాడికి మనస్సులో ఎప్పుడు భగవంతునితో ఉండకుండా వేరే వేరే ఆలోచనలు ఉంటే వాడికి ఎట్లా శాంతి లభిస్తుంది?
ఆయన ఆలోచనలన్నీ పరిపరి విధాలుగా ఉంటాయి. వాళ్ళకి ఎప్పటికీ శాంతి లభించదు. అలాంటి వాళ్ళు ఎట్లా మనశ్శాంతితో ఉంటారు, ఎట్లా సంతోషంగా ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనస్సుని ఎప్పుడైతే భగవంతుని మీద నిలిచి మన భారం భగవంతుని మీద వేసి మన కర్తవ్యాన్ని చేస్తామో అలాంటి వారికి తప్పకుండా భగవంతుని యొక్క కృప లభిస్తుంది. ఎవరైతే మనస్సుని చంచలంగా, మనస్సు ఎటుపోతే అటుపోయి ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయి అన్నిటికీ ఆకర్షణకి లోనయ్యి మనస్సులో భగవంతుని మీద ధ్యాస లేని వ్యక్తికి సంతోషం అనేదే ఉండదు, స్థిర చిత్తమే ఉండదు అని చెప్తున్నారు. ఎలాగైతే బలమైన వీచే గాలి నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన కానీ మనస్సును కేంద్రీకరించించో అది బుద్ధిని హరించి వేస్తుంది. చూడండి ఎంత 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 విషయాలు ఉన్నాయంటే ఇక్కడ ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ వారు, ఓ అర్జున, మన నావ సముద్రంలో ఉందనుకో, బలంగా గాలి వీస్తుంది. వీచినప్పుడు ఏమవుతుంది, ఆ నావ గాలికి సైడ్కి ఒక దిశలో వెళ్ళేది, ఆ గాలికి ఒక దిశ మారిపోతుంది కదా. అలానే ఏ ఒక్క ఇంద్రియము పైన మనస్సుని కేంద్రీకరించినట్లయితే అది బుద్ధిని హరించి వేస్తుంది. మన ఇంద్రియాలలో ఏదైనా మనం అట్రాక్షన్కి లోనయ్యామా ఆ ఇంద్రియము మన బుద్ధిని కూడా తప్పించేస్తుంది. మనం కనుక అట్రాక్షన్కి లోనయ్యామనుకోండి దేని మీదన్నా, అది మనల్ని ఉన్న దాని నుండి పక్కకి తప్పించేస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి అర్జున, ఓ శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియాలను ఇంద్రియ విషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటాడు. కాబట్టి అర్జున, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అర్జునుల వారికి, ఎందుకంటే ఆయన ఇలాంటి ఇంద్రియాలని, అంటే నా వాళ్ళు, నా సంబంధికులు, ఇదంతా ఒక మాయలో ఉండిపోయాడు. అది ఆయన దిశని తప్పించేస్తుంది కదా. ఆయన దిశ ఏంటి అక్కడ, ఆ కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చేసి అధర్మాన్ని తుదముట్టించాలి. అందుకోసం ఆయన యుద్ధానికి వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆయన ఇంద్రియాలకి, అంటే ఆయన ఒక మాయలోకి వెళ్ళిపోయాడు. ఆయన మనస్సులో ఎలాంటి మాయ కలిగింది, వీళ్ళని చంపాలా, చంపితే పాపం వస్తుందేమో, ఆ పాపం నాకు అంటుకుంటుందేమో, వీళ్ళని చంపను, నేను యుద్ధం చెయ్యను అన్న స్థితిలో ఉన్నాడు. అందుకే ఆయనకి బోధ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇంద్రియ విషయంలో నుండి పూర్తిగా నిగ్రహించుకొని ఉన్న వ్యక్తికి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే వీటన్నిటిని కంట్రోల్ చేసి మన డైరెక్షన్ని కరెక్ట్గా స్థిరంగా ఉంచుకోగలుగుతామో అలాంటి వ్యక్తులు మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా ఉంటారు కదా. ఇంకా ఏం చెప్తున్నారు, అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరి అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. అన్ని ప్రాణులు దేన్నైతే పగలు అనుకుంటున్నాయో అది పండితుడికి అజ్ఞానపు రాత్రి.
మరియు అన్ని ప్రాణులకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన వాళ్ళకి, జ్ఞానులకి పగలు. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్న, ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో, నదులన్నీ పారుకుంటూ వస్తాయి, సముద్రంలో కలుస్తాయి. కానీ ఆ కలిసే ప్రదేశం ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది. అక్కడ ఏమీ అలలుండవు, కలుస్తూ ఉంటాయి. అక్కడ వాటర్ ఫ్లో నార్మల్గా, అక్కడ ఏమీ అలజడి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు. చూడర్జున, ఎంతో అట్రాక్షన్స్, ఎన్నో విషయాలు మన చుట్టూ జరుగుతున్నా చలించకుండా ఉండే యోగికి శాంతి లభిస్తుంది. కోరికలను సంతృప్తిపరచటానికే కృషి చేసే వ్యక్తి శాంతిని పొందడు. శాంతిని పొందాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు. నీ ముందు ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నా, ఎంత మాయ వస్తున్నా, నువ్వు చలించకుండా స్థిరంగా ఉన్నావో నీకు శాంతి లభిస్తుంది. శాంతి అంటే ఏంటి? మనం స్థిరచిత్తంగా, అదే నువ్వు ప్రతిదానికి కోరికల కోసం నువ్వు తాపత్రయపడుతూ ఉన్నావో, కోరికల్ని సంతృప్తి చేసుకోవటానికి నువ్వు తాపత్రయపడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి శాంతిని పొందలేడు. ఎప్పుడు కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఇంకొక చోట ఇంకోటి కొనుక్కోవాలి, ఏరోప్లేన్ కొనుక్కోవాలి, జెట్ ప్లేన్ కొనుక్కోవాలి అని అన్ని కోరికలతో పరిగెడుతూ ఉన్నారు అనుకోండి, వాటి కోసం ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇదంతా దేనికోసం పరిగెడుతున్నావు? నీ కోరికల్ని సంతృప్తి చేసుకోవటానికి పరిగెట్టారనుకోండి, ఆ మనిషికి శాంతి అనేది దొరకదు. ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి, మరియు అత్యాశ లేకుండా నేను, నాది అన్న భావన లేకుండా మరియు అహంకారము రహితంగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. ఎవరెవరికి ప్రశాంతత లభిస్తుందో చెప్తున్నారు శ్రీకృష్ణుల వారు. ఎవరైతే అన్ని ప్రాపంచ కోరికల నుండి, మనకి బేసిక్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అలా కాకుండా అన్ని కోరికలకి పరిగెడుతూ ఉంటాం, అత్యాశ పడుతూ ఉంటాం. ఒక ఇల్లు కాదు, మనకి 10 ఇళ్ళు ఉండాలి, ఒక కారు కాదు 100 కార్లు ఉండాలి, ఆ ఏరోప్లేన్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని అత్యాశతో బతుకుతుంటాం. నేను, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ సూపర్, ఇవన్నీ నావి అన్న అత్యాశ భావన ఉంటుందో అలాంటి వాళ్ళు ఎప్పటికీ శాంతి పొందలేరు. అలాంటి భావన లేకుండా, అహంకారం లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. అర్థమవుతుంది కదా? ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, మనకి జ్ఞానోదయం కలగాలి అర్జున. మనకి ఏది శాంతిస్తుంది, ఎలా పరిపూర్ణ జ్ఞానంతో మనం నడుచుకోవాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితిని ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు. ఒకసారి
మనం ఒక జ్ఞానోదయం కలిగింది అంటే అసలు ఏంటి, మనం ఏం చేయటానికి వచ్చాము ఇక్కడికి, ఏంటి చావేంటి, పుట్టుకేంటి, ఏంటి బాధలు, ఎందుకు బాధలు వస్తున్నాయి, మనమున్న ఈ ప్రపంచంలో అందరూ సుఖంగా ఎందుకు లేరు? కొంతమంది చాలా సుఖంగా ఉంటారు, లైఫ్ అంతా సూపర్గా గడిపేస్తారు. కొంతమంది అన్నం కూడా దొరక్క చనిపోతూ ఉంటారు. కొంతమంది ఎన్నో రోగాలతో బాధించబడుతూ ఉంటారు. ఎందుకు ఎందుకు ఇదంతా అన్న క్వశ్చన్కి సమాధానం దొరికిందో దాన్నే జ్ఞానోదయం అంటారు. అర్థమైంది కదా? ఒక జ్ఞానోదయం కలిగిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళా మాయలో పడడు. ఇక అన్నీ తెలిసిందనుకో, ఏంటి ఇదంతా మాయ, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఇది ఒక ఆత్మ జర్నీలో భాగంగా పుట్టుక మరణము ఇదంతా ప్రాసెస్లో పార్ట్, ఇవన్నీ టెంపరరీ అని మనకి జ్ఞానోదయం కనుక కలిగిందనుకోండి, మళ్ళా ఆ వ్యక్తి మాయలో పడడు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు. మనం ఈ ఆత్మ ప్రాసెస్ ఏంటి? ఆత్మ ఒక బాడీని వదిలి మరొక బాడీలోకి వెళ్ళి అది కంటిన్యూస్గా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఏంటి, ఒక జ్ఞానాన్ని పొందాడనుకోండి, ఆ వ్యక్తికి ఏం తెలుస్తుంది? ఓకే, ఇదంతా టెంపరరీ, ఇది మాయ. ఆత్మ ఇప్పుడు మన బాడీలో ఉన్న ఆత్మ ఇది పర్మనెంట్ కాదు. రేపటి రోజు ఇదంతా వదిలేసి ఇంకొక దాంట్లోకి వెళ్ళాల్సిందే. ఆ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి మరణ సమయంలో కూడా ఆ వివేకంతో స్థిరంగా ఉన్న వ్యక్తి ఇలాంటి టెంపరరీ అట్రాక్షన్స్కి లోనవ్వకుండా ఒక స్థిర చిత్తంతో భగవంతుని యందు ధ్యాసతో, ఏది పర్మనెంట్ కాదు, ఇదంతా మనం చూస్తున్నదంతా ఒక మాయ అన్న నిజాన్ని తెలుసుకొని ఆ వివేకాంతో ఉంటాడే ఆ వ్యక్తి మరణ సమయంలో కూడా స్థిరంగా ఉన్న వ్యక్తి, అంటే మరణించేటప్పుడు లేదా మరణ సమయానికి దగ్గరలో కూడా అయ్యో నేను చచ్చిపోతున్నానే, అయ్యో నేను ఈ సంపదలన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్న బాధ లేకుండా, మరణం అంటే ఏంటి, బాధించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆ శరీరాన్ని వదిలి ఆత్మ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది. ఆ జ్ఞానాన్ని కనుక వ్యక్తి తెలుసుకున్నాడో అలాంటి వ్యక్తి ఈ జనన మరణ చట్రంలోంచి బయటపడిపోతాడు, విముక్తి పొంది దివ్యధామానికి చేరుకుంటాడు. ఆ భగవంతునిలో ఆ ఆత్మ ఐక్యమైపోతుంది. అంతే కదండి, మనం ఎన్ని జన్మలని తీసుకుంటాము, విరక్తి వస్తుంటుంది. ఏంటి కష్టాలు, ఏంటిదంతా, ఏంటి బంధాలు బాంధవ్యాలు, ఏంటి డన్, ఇదంతా మాయ. నాది నేను నా ఒక పరమావధి ఏంటి, ఆ భగవంతునిలో చేరిపోవాలి, నా ఆత్మ భగవంతునిలో కలిసిపోవాలి. అది గనక మన యొక్క పర్పస్ అయితే, మన యొక్క ఏంటి దాన్ని ఎయిమ్ అయితే, మనం ఈ అన్ని అట్రాక్షన్స్కి లోన్ అవ్వము. ఏ స్థితిలో ఉన్నా మన ధ్యాస దేవుని మీద, పరమాత్మ శ్రీకృష్ణుల వారి మీద పెట్టి
మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో ఈ ఈ అట్రాక్షన్స్కి, ఈ టెంపరరీ వాటిని వదిలేస్తామో, అలాంటి వాళ్ళు మరణ సమయంలో కూడా వాళ్ళ వివేకంతో ఉంటామో, అలాంటి వాళ్ళు ఈ జననము మరణము పుట్టడము చావటము పుట్టడము చావటము పుట్టడము చావటము పుట్టడము చావటము ఇలాంటి చట్రంలోంచి బయటపడిపోతారు. ఆ ఆత్మ అనేది డైరెక్ట్గా శ్రీకృష్ణ పరమాత్ముల ఆ భగవంతుని యొక్క స్వరూపంలో కలిసిపోతుంది. ఇక ఆ ఆత్మకి ఇక మరల జననం ఉండదు, మరల మరణం ఉండదు. ఇక ఆ ఆత్మ అనేది ఇంకా ఉండదు. అది ఆ శ్రీకృష్ణుల పరమాత్మలో లీనమైపోయి అది కలిసిపోతుంది ఆ దేవునిలో. అదనమాట. ఎంత చక్కగా ఆ శ్రీకృష్ణుల వారు మన కోసం చెప్పారండి. అందరూ చదవాలి. చదవలేని వాళ్ళు అట్లీస్ట్ దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించుకోవాలి. మనం దాంట్లో ఉన్న అర్థాన్ని గనక గ్రహించుకున్నామంటే మన జీవితం ధన్యమైపోతుందండి. అసలు మనం భగవద్గీతని చదివే యోగం, వినే యోగం, అసలు శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏం చెప్పారు గీతలో, అది వినాలి అన్న థాట్ వచ్చిందంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళమైతే తప్పించి ఆ జ్ఞానం రాదు. వినాలి, అసలు ఏముంది దాంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి అన్నది వచ్చిందా అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారి కృప కటాక్షాలు మన మీద ఉన్నాయి. అవి ఉండబట్టే మనకి ఇలాంటి ఆలోచన వచ్చింది అని అర్థం చేసుకోవాలి. నాకు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారి కృప ఆ కటాక్షాలు ఉండబట్టే లైన్ బై లైన్ నేను చెప్తున్నాను, చదివి మీకు చెప్తున్నాను దాని భావాన్ని. అది ఎంతమంది చూడగలిగి ఆ వీడియోలో భావాన్ని అర్థం చేసుకున్నారో మీ జన్మ ధన్యమవుతుంది. నా జన్మ చదవటం, ఆ దేవుని యొక్క చెప్పిన మాటలని చదవటం వల్ల నా జన్మ కూడా సార్థకత అవుతుంది. ఎంత చక్కగా చెప్పారండి. అది అసలు ఒక్కొక్క లైన్, ఒక్కొక్క వర్డ్ ఎంత జ్ఞానం ఉంది దీంట్లో. ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళా అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న వ్యక్తి జనన మరణాల చక్రం నుండి విముక్తి అయ్యి ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటారు. అబ్బా, ఎంత బాగా ఉందండి. ఆ సాక్షాత్తు ఆ పరమాత్మలోకి ఆ ఆత్మ కలిసిపోతుంది. ఆ పరమాత్మ ధామంలోకి చేరుకుంటారు. ఇక్కడితో భగవద్గీతలోని 2nd చాప్టర్ సాంఖ్య యోగం అనేది కంప్లీట్ అయింది. సో దీని తర్వాత శ్రీకృష్ణుల వారు ఇంకా అంటే నెక్స్ట్ ఇక ఏమి జరగబోతుంది అన్నది రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ డిస్కషన్ మొత్తం ఎవరెవరికి మధ్య జరుగుతుంది? శ్రీకృష్ణుల వారికి అర్జునుల వారికి మధ్య ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇది సంజయుల వారు తన దివ్య దృష్టితో ఇక్కడ జరిగేది ఏం జరుగుతుందన్న విషయాలు ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు. ఇదిగో శ్రీకృష్ణ వారు ఇలా బోధ చేస్తున్నారు, ఇలా చెప్తున్నారు, ఇలా చేస్తున్నారు అన్న విషయాలను సంజయుల వారు ఆయనకున్న దివ్య దృష్టితో చూసి విషయాలను చెప్తున్నారు. ఎంత అదృష్టం ఉంటే కానీ మనం ఇలాంటి వీడియోస్లో ఎంతో జ్ఞానం ఉన్నా చాలా కష్టతరం లేకుండా శ్లోకాలలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవటం అంటే అదే కదా
అసలైన నిర్వచనం మనం ఏ బుక్ చదివినా దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించాలి. అప్పుడే ఆ పర్పస్ ఏంటి, ఆ పరమాత్ములు వారు మన కోసం రాసిన, మన కోసం మనకొక దిశానిర్దేశం ఇవ్వటానికి రాసిన ఈ భగవద్గీతలో ఆయన చెప్పబడినవన్నీ పొందుపరచటంలో అర్థమేంటో తెలుసుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. మనం ఈ భరతఖండంలో పుట్టినందుకు మన ఆత్మ కూడా ఈ జనన మరణ చట్రంలోంచి విడిపోయి ఆ పరంధామునిలో కలిసిపోవాలి అన్న సంకల్పంలో మనం ఆ గీతలో ఉన్న ప్రతి అర్థాన్ని తెలుసుకున్నామంటే మన జీవితం ధన్యమవుతుంది అన్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ భగవంతుని ఎట్లా చేరాలి అన్న దాని మీదే మన ఫోకస్, మన ప్రవర్తన, మన కర్తవ్యం మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. అదే కదా మన జీవితానికి పరమార్థం. అదండి ఈరోజు సాంఖ్యయోగము ఇక్కడితో కంప్లీట్ చేశాము. రేపు కలుద్దాం మళ్ళా. అందరికీ నమస్కారము.